జై భీమ్, జై ఇన్సాన్, జై సంవిధాన్. భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చి విద్యార్థి దశలోనే రేపటి పౌరులైనటువంటి బాలలకి సమగ్రమైన అవగాహన కలిగించడం చాలా అవసరం. ఈ డిమాండ్ ని అనేక సంవత్సరాలుగా అనేక ప్రజా సంఘాలు కాబట్టి ఒక్కసారి రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో పెడితే భారతీయ పౌరులు కాబోయే పౌరులైనటువంటి బాలబాలికలందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలి అనే ఒక సందేశం వస్తుంది. ఎలాంటి హక్కులు ఉన్నాయి అనే అవగాహన వస్తుంది. ఎలాగా ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేటువంటి అవగాహన వస్తుంది. ఇప్పటికీ ప్రజలకి స్వేచ్ఛ పైన అవగాహన లేదు, సమానత్వం పైన అవగాహన లేదు, అలాగే పౌరుని విధులు కర్తవ్యాల పైన అవగాహన లేదు. ప్రశ్నించే వాళ్ళ గొంతులను నొక్కేస్తూ వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటూ లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అంటూ పనికిమాలిన కొన్ని చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో చాటుగా ఉండి ఈ దేశం మీద బాంబులేసే వాళ్ళని పెట్టేటువంటి చట్టాల్లో మన వాళ్ళని నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో మగ్గేలాగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేసి మనువాదాన్ని పెట్టాలని చాలా కంకణం కట్టుకొని మనుధర్మాన్ని గొప్ప గ్రంథంగా చిత్రీకరిస్తూ మళ్ళీ ముద్రించి ప్రజల్లోకి తీసుకురావాలని 2.5 సంవత్సరాల క్రితమే పెద్ద కుట్ర చేస్తే ఇక్కడున్న బుద్ధిజీవులందరూ అందులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని వివరించి ఇది మనుధర్మము ఎంత అమానవీయ ధర్మమో ప్రజలకు వివరించడం ద్వారా రాజ్యాంగం వైపుగా మళ్ళడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి గ్రంథము ఇది. అలాగే ప్రతి విద్యా సంస్థలో విరివిగా ఉండాలి. అలాగే వెయిటింగ్ హాల్స్ లో ఉండాలి, బస్ స్టాండ్లలో ఉండాలి, రైల్వే స్టేషన్లలో ఉండాలి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి. ఎక్కడ ప్రజలు 10 నిమిషాలకు విరామ సమయం దొరికితే ఆ 10 నిమిషాల్లో భారత పౌరులమైన మేము మా విధులేమిటి, మా కర్తవ్యాలేమిటి, మా హక్కులేమిటి, మేము ఈ దేశ సమగ్రత కోసం ఏం చేయాలి, ఎవరి బాధ్యతలు ఏమిటి, ఎక్కడైనా మా హక్కులు భంగం కలిగితే భారత రాజ్యాంగం ద్వారా సంరక్షించుకునే ప్రాథమిక హక్కు పైన ఒక అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఎవరైనా అధికారులు వస్తే, సార్ మాకు పెన్షన్ లేదు సార్, మాకు ఇల్లు లేదు సార్, మాకు గోళీలు లేవు సార్, మా హాస్పిటల్లో ఈ మెడిసిన్ లేవు సార్, మాకు ఎక్స్రే స్కానింగ్ మిషన్ లేదు సార్ అని అడుక్కోవడంలో భాగంగా అడుక్కుంటున్నారు తప్ప అది మా హక్కు, దీన్ని నువ్వు ఎందుకు నిర్వర్తిస్తలేవు. ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చేసినోని జైల్లో పెడుతున్నారు, చేపించినోని జైల్లో పెడుతున్నారు, కానీ ఆ రోడ్డు గుంతలకు కారణమైనోని జైల్లో పెడతలేరు. అక్కడ దానికి బాధ్యత వహించేటువంటి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారిని బాధ్యతలు చేస్తలేరు. ఎక్కడో ఒక చోట వైరల్ ఫీవర్ వచ్చి ఒక వ్యక్తి చచ్చిపోతే ఆయన ఆ వైరల్ ఫీవర్ తో చచ్చిపోయిన ఉన్నారు, కానీ ఆయన జీవించే హక్కును కాలరాయడానికి బాధ్యులైనటువంటి రాజ్యాంగబద్ధంగా ఎవరెవరు బాధ్యులో వాళ్ళని దోషులుగా మనం పెట్టడం లేదు. విదేశాల్లో ఒక వ్యక్తి పొరపాటు చేస్తే చచ్చిపోతే క్షమించండి అని అక్కడి పార్లమెంట్లు సెనెట్లు కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్తున్నాయి. చాలా దేశాల్లో ఒక నల్ల రిప్పను జేబుకు పెట్టుకుంటే అక్కడి పాలకులు సిగ్గుగా ఫీల్ అయిపోయి అక్కడి మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నారు నైతిక బాధ్యత వహించి. కానీ ఇక్కడ 100 మంది చచ్చిపోయినా, 100 మందిని చంపినా, ఆఖరికి బట్టలిప్పుకొని వీడు దుర్మార్గుడు అని నిరసన తెలియజేసిన సిగ్గులేని పాలకులు తయారైపోయారు. కాబట్టి ఆఖరికి ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో మెజారిటీ వాళ్ళకి రాజ్యాంగం చదవని వాళ్ళే ఉంటారు. ఇది నిజం 100%. కాబట్టి పాలకులకు రాజ్యాంగంపై అవగాహన రావాలంటే బాల్యంలోనే వాడు దాని మీద ఎగ్జామ్ రాయాలి. పౌరుని హక్కులు అనే దానికి 8 మార్కుల ప్రశ్న ఇస్తే తప్ప వాడు నేర్చుకున్నట్లేడు. అలాగే పౌరుని విధుల మీద 4 మార్కుల ప్రశ్న ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే రాజ్యాంగాన్ని చదువుతున్నారు. అది కూడా Group 1, Group 2 సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే. ఆఖరికి లా చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కు ముందు వారం రోజులు నోట్స్ ప్రిపేర్ అవుతున్నారు తప్ప రాజ్యాంగంపై సమగ్రంగా చదవటం లేదు. మరి అందరి చేత చదివించాలని అంజన్న కంకణం కట్టుకున్నాడు, దాన్ని పుస్తకంలో భాగం చేయాలనుకుంటున్నాడు. మేమైతే చాలా సార్లు రాజ్యాంగం మీద ప్రసంగాలు ఎంతో మంది విని స్ఫూర్తిని పొందాము. నిజానికి స్వాతంత్రం వచ్చింది 1957 అని అనుకుంటున్నాం, కానీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించాము. జనవరి 26 మనం ఓకే చేసుకున్నాం అంటున్నాం. కానీ రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళైనా ఇంకా ప్రజలకు రాజ్యాంగాన్ని వివరించుకోలేదంటే మన పాలకులు ఎంత విఫలమైనట్టు. అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయి. పోలీసు అధికారులందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రజలందరికీ చట్టం తెలిస్తే, రూల్ తెలిస్తే, ఎవరి పని వాళ్ళు చేస్తే, ఒకరిది ఒకరు ఎవరైనా గుంజుకుంటే చట్టం ద్వారా సాధించుకునే అవకాశం తానుంటే ఇంతమంది పోలీసుల జీతాలే దండగా. వాళ్ళు తలకాయ నొప్పేందుకు, వాళ్ళకి ఇన్ని గోసలు ఎందుకు?
ఒక మనిషిని ఒకరి హక్కుని కాలరాస్తున్నాడు. మనిషి ఇంకోని పొడవడం అన్నా, తిట్టడం అన్నా, భూమి ఆక్రమించడం అన్నా, ఇంకోని జీవితంలో ఇతను ఇంటర్ఫియర్ అవడం అనేటువంటి వారి ప్రాథమిక హక్కుని, స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తున్నాడో వాడికి తెలియక నా కులం పెద్దది, నా వెనకాల బలం పెద్దది, లేదా నేను అధికార పార్టీ, లేదా నేను పలానా ధనవంత కులము, దోపిడీ కులము అని చెప్పి మానసికంగా మనువాద రాజ్యాంగం మెదడులో పెట్టుకున్న వాడు ఈ దుర్మార్గాలకు ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అంజన్న పోరాటం నిజంగా ఇదేంటి జరగాలి. ఇక మీదట కూడా అన్న చేసే పోరాటంలో భాగస్వాములం అవుతామని, ఇలాంటి అన్ని ప్రజా సంఘాలను పెట్టే కార్యక్రమాన్ని మేము 2002-2003 అంటే 23 ఏళ్ల క్రితం ఈ కరపత్రాన్ని ఇట్లా చూసేటోళ్ళం. వరంగల్లో ఒక అన్న జనార్దన్ అన్న అని, నరేంద్ర అన్న, జిలకర్ సీన్ అన్న, బండి బుచ్చన్న లాంటి వాళ్ళు 10-20-30 సంఘాలను కలిపి ఇట్లా పెట్టేటోళ్ళు. అప్పటి నుంచి మేము ఇలాంటివి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న మీరందరూ కూడా వేదికపై ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు, రకరకాల ప్రజా సంఘాల్లో మీ స్థాయిలో ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్నారు. దాన్ని మనసారా అభినందిస్తూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామి అవుతుందని ఈ అన్న వేదిక మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదే టెంట్ ఇట్లే వేసుకొని 1 నెల 2 నెలల లోపట కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ ఇదే చోట మేము కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఉన్న అందరిని పేరు పేరున మళ్ళీ కూడా పిలిచి మనం ఎక్కడో అంతర్గతంగా 100 మంది, 200 మంది, 500 మంది మీటింగ్ పెట్టుకుంటున్నాం కాదు. 20 మంది అయినా సరే ఇట్లా టెంట్ వేసుకొని ఓపెన్ గానే చెప్పేటువంటి విధంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ అన్నలు ఎంతో మంది, నేను కూడా జైల్లో ఉన్నప్పుడు గొంతు విప్పి మద్దతుగా నిలబడ్డారు, మమ్మల్ని ఆదరించారు.